అందరికీ శుభోదయం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా మన ప్రయత్నానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు తప్పకుండా అందరం దైవనామ స్మరణ చేయాలి. ఈరోజు పంచాంగం, ప్రత్యేకతలు, అలాగే దినఫలాలు చూద్దాం. ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జూలై 31, 2024 బుధవారము. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:58, సూర్యాస్తమయం సాయంత్రం 6:45. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:10 వరకు. శుభ సమయములు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు. తిథి ఏకాదశి సాయంత్రం 3:58 వరకు. తదుపరి ద్వాదశి. సంస్కృత వారం సౌమ్యవాసర. నక్షత్రం రోహిణి ఉదయం 10:12 వరకు. తదుపరి మృగశిర. యోగం ధ్రువ మధ్యాహ్నం 2:11 వరకు. కరణం బాలవ మధ్యాహ్నం 3:58 వరకు. కౌలవ తెల్లవారుజామున 3:40 వరకు. వర్జం మధ్యాహ్నం 3:51 నుండి 5:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:58 వరకు. యమగండం ఉదయం 7:34 నుండి 9:10 వరకు. గుళిక కాలం ఉదయం 10:46 నుండి 12:22 వరకు. అమృత గడియలు రాత్రి 1:32 నుండి 3:08 వరకు. అభిజిత్ ముహూర్తం లేదు. ఈరోజు మంచిదేనా అనే విషయానికి వస్తే ఆషాఢమాసం బుధవారము. తిథి ఏకాదశి మధ్యాహ్నం 3:58 వరకు ఉందండి. ఏకాదశి తిథి చాలా మంచి తిథి. రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. అశుభ సమయాలు కాకుండా శుభ సమయాలలో ఏ పని చేసినా మంచిదే. ఈరోజు ప్రత్యేకతలు. ఏకాదశి. నేటి రాశి ఫలాలు. మేషరాశి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దైవ చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపార వ్యవహారాలలో సొంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. మిథున రాశి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. కర్కాటక రాశి. ఆర్థికంగా కొంత పురోగతి కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. సింహరాశి. ఆదాయం విషయంలో నిరాశ తప్పదు. ఉద్యోగమున చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్యారాశి. నూతన రుణ ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. తులారాశి. కుటుంబ సభ్యుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృశ్చిక రాశి. ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వస్త్రాభరణములు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ధనస్సు రాశి. మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో ఊహించని కలహాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు మందకోడిగా సాగుతాయి. మకర రాశి. ఆప్తుల నుండి అందిన సమాచారం కొంత మానసికంగా బాధిస్తుంది. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగ విషయంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కుంభరాశి. ఆప్తులతో గృహమును ఆనందంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.
మీనరాశి కుటుంబ సభ్యులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. సర్వేజన సుఖినో భవంతు.